సార్ బాజీ గారు, am I audible? Right. చెప్పండి సార్, ఇది పర్టికులర్గా ఏపీఎస్పీడీసీఎల్కి సంబంధించినటువంటి వ్యవహారం. ఇటువంటి కుంభకోణం దేశంలో ఏ విద్యుత్ పంపిణీ సంస్థలోనూ జరగలేదని చెప్పేసి అంటున్నారు. నిజంగానే షాకింగ్ నెంబర్ 40,000 కోట్ల రూపాయలు. ఇదే కనుక నిజమైతే నిజం అవడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇదేదో ఒక పొలిటికల్ అఫిలియేషన్ ఉన్నటువంటి వ్యక్తులేం కాదు. ఏవి వెంకటేశ్వరరావు గారు గురించి అయినా కానీ ఎంతో కొంత ఆయన ఈ ప్రభుత్వం రావాలని కోరుకున్నాడు. గత ప్రభుత్వ హయాంలో ఇబ్బందులు పడ్డాడు. కానీ అయినా కూడా ఆయన ఇప్పటికీ కూడా ఈ ప్రభుత్వంలో కూడా తప్పులను ఎత్తి చూపిస్తున్నామనే ఉన్నాడు, గట్టిగానే మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన ఆఖరి ప్రభుత్వం ఇచ్చిన పోస్టింగ్ కూడా తీసుకోలేదు, మనం చూసాం. అయితే ఇక్కడ సెంటర్ ఫర్ లిబర్టీ సంస్థ చీఫ్ నలమోత్ చక్రవర్తి, ఐ నో హిమ్ వెల్ 8 years బ్యాక్ ఉంది. ఆయన యుఎస్లో సెటిల్ అయ్యి మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇండియాలోనే ఉంటున్నారు. ఈ సమస్యల మీద ఆయన నల్లగొండ జిల్లా వ్యక్తి అయినా కానీ అప్పుడు యునైటెడ్ ఆంధ్ర కోసం ఆయన పోరాటం చేశాడు. ఆయన మీద భౌతిక దాడులు కూడా జరిగినటువంటి పరిస్థితి. సో హీ లుక్స్ వెరీ ట్రాన్స్పరెంట్. ఆయన ఉన్నదన్నట్టు కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడతాడు. ఏ పార్టీ, ఈ పార్టీ, ఆ పార్టీ అని కాదు. ఈ పార్టీలు ఈ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న వాటి మీద కూడా ఆయన విమర్శలు చేస్తున్న సందర్భం. మరి దీని మీద ఆయన పూర్తి ఆధారాలతో 40,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని కొత్తగా ఎంపికైనటువంటి సీఎండీగా ఎంపికైనటువంటి ఆయనకి శివశంకర్కి ఆయన మెమరాండం ఇవ్వటం జరిగింది. దీనికి ముందు శంకరయ్య అనుకుంటా, ఎక్స్ సిఎండి, అతను మీద చాలా శంకరయ్య కాదు, సంతోష్ రావు, అతని మీద చాలా ఆరోపణలు వచ్చినాయి. కానీ ఈ ప్రభుత్వం మొన్నటి వరకు కూడా కంటిన్యూ చేసింది. ఈ మధ్యనే అతన్ని తొలగించింది. సో ఆయన పాత్ర కీలకంగా ఉందని చెప్పేసి అంటున్నారు. మరి ఆయన ఒక్కడే చేసి ఉంటాడు కదా. పర్టికులర్గా ఈ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ యొక్క గుత్తాధిపత్యం, ఈ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ పర్చేజ్లో ఈ ట్రాన్స్ఫార్మర్ ముఖ్యంగా ప్రైస్ చేంజ్ భారీ ఎత్తున కనపడుతుంది. 2 star రేటింగు ప్రైస్ కూడా దాటేసి ఈ 5 star రేటింగ్కి సంబంధించి అంతకన్నా తక్కువ వస్తుంటాయి. ఏది 70-80 వేలు వస్తుంది 5 star రేటింగ్ది. 2 starకే 1,19,000, 5 starకి వచ్చేసరికి 1,39,000 ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్కి పే చేశారండి. సరే, అయితే ఇదంతా ప్రజల సొమ్ము, అంటే ఎంత పప్పు బెల్లల్లాగా పనిచేసుకున్నారనేది అర్థమవుతుంది. మరి సార్ ఎలా చూడాలి? విద్యుత్ ఛార్జీలు ఒక అంశం అయితే విద్యుత్ కొనుగోళ్ల ప్రక్రియ ఇది ఒక మరో అంశంలాగా కనబడుతుంది. మరి ఈ ప్రభుత్వ హయాంలో ఉన్న ప్రైసెస్ ఎలా కోట్ చేస్తున్నారో, మరి ప్రక్షాళన జరిగిందో లేదో తెలియదు. సార్, వాట్ ఈజ్ యువర్ అబ్జర్వేషన్ ఓవరాల్? ఖచ్చితంగా ముందుగా మీకు అట్లాగే మన ప్యానల్లో ఉన్న సభ్యులకి, మన ఛానల్ వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం అండి. ఇప్పుడు ఖచ్చితంగా ఈ అంశంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అనేది నిర్వివాదాంశం అండి. ఎందుకంటే ఇక్కడ యాక్చువల్ ఆర్టీఏకి గతంలోనే 12 దఫాలుగా అప్లికేషన్స్ పెట్టారు దీని మీద వివరాలు ఇవ్వని చెప్పేసి. గత ప్రభుత్వ హయాంలో ఈ కొనుగోలు వ్యవహారం అంతా కూడా ఆర్టీఏ నుంచి ఎవరైతే ఈ నల్లమోతు చక్రవర్తి గారు ఈ సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ పెట్టిన అప్లికేషన్స్కి మరి వాళ్ళు సమాధానం ఇవ్వలేదు. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా సమాధానం ఎందుకు ఇవ్వలేదు, దాంట్లో ఏదో పెద్ద ఎత్తున అవినీతి ఉంది కాబట్టి సమాధానం ఆ ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఇవ్వలా, అది క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు పక్క రాష్ట్రాల్లో మరి 70,000కి 75,000కి కొనుగోళ్లు జరిగిన 5 star రేటింగ్ కలిగిన ట్రాన్స్ఫార్మర్స్ని 2 star కేవలం 2 star రేటింగ్ కలిగిన నాసిరకం 2 star అంటే తక్కువ నాణ్యత కలిగిందని అర్థం. ఎవరికైనా ఇవాళ స్టారింగ్ అనేది వాళ్ళకి అందరికీ అర్థమయ్యే మాట. అది మరి ఎట్లా 1,19,000 రూపాయలకి ఎలా కొనుగోలు చేశారండి? ఇది అవినీతి కాదా? ఇది ఇప్పుడు ఒక తక్కువ ధరలో దొరికే దాన్ని మరి దాదాపు 30-40% డబ్బు ఎక్స్ట్రెస్ పెట్టి కొనటాన్ని అవినీతి అంటారు. ఆయన మన వైసీపీ మిత్రుడు మాట్లాడతాడు, ఒక సెల్ ఫోన్లు అమెరికాలో ఒక రేటు ఉంటుంది, ఐఫోన్ ఇక్కడ ఒక రేటు ఉంటుంది. ఐఫోన్లకిను ఈ ట్రాన్స్ఫార్మర్లకి సంబంధం ఏంటి? ఉత్తరప్రదేశ్కి ఛత్తీస్గఢ్కి ఎంత దూరం ఉంది? ఆంధ్రప్రదేశ్కి. ఇది ఖచ్చితంగా దీంట్లో పెద్ద ఎత్తున కమిషన్లు ముట్టినాయి, అందులో అనుమానం లేదు.
ఇవాళ ఎందుకు ఏబి వెంకటేశ్వరరావు మాట్లాడారు, ఎందుకు ఆయనకేం సంబంధం అన్న అడగడం ఏంటిది అర్థం లేని మాట. ఏబి వెంకటేశ్వరరావుకి అధికారం లేదా, హక్కు లేదా? ఏబి వెంకటేశ్వరరావు అడగకూడదా? ఆయన పోలీస్ అధికారిగా పనిచేసిన వ్యక్తి, లోతుపాతులన్నీ తెలిసిన వ్యక్తి, పెద్ద ఎత్తున ప్రజల సొమ్ము దుర్వినియోగం జరుగుతా అవినీతి పరులు జైలులో పోతుంటే అడగరా? అవినీతి పరులు అవినీతి జరిగిందని తెలిస్తే అడగరా? అడుగుతారు ఖచ్చితంగా, కామన్ పర్సన్ అని అడుగుతాడు. కాదు, నిరూపించుకోవాల్సిన బాధ్యత మీది. మీరు మీ హయాంలో అవినీతి జరిగింది అనే ఆరోపణ వచ్చినప్పుడు ఎలా నిరూపించుకో? 70,000 ఖరీదు చేసే వస్తువుని 1,20,000 ఎలా కొంటారు? ఎవడమ్మ మూడు సొమ్మని చెప్పేసి కొంటారు, ఎవడమ్మ మూడు సొమ్మని చెప్పేసి దుర్వినియోగం చేస్తారు. మీకేం హక్కు ఉంది? మీ మీద ఆరోపణ వచ్చింది, ఏబి వెంకటేశ్వరరావు ఆరోపించాడు కాబట్టి అది అసత్యమా? ఎందుకు 1,70,000 వస్తువుని 1,20,000కి అంటే 50,000 30,000 అదనంగా ఎందుకు కొన్నారో చెప్పాలి. దానికి ఎందుకు కొన్నారు? ఏ క్వాలిటీ ఉంది? 2 స్టార్ రేటింగ్ 5 స్టార్ రేటింగ్ తేడా లేదా? ఏం మాట్లాడతారు? సమర్థించుకోవడానికి ఏబి వెంకటేశ్వరరావు కాబట్టి ఇంకొక సుబ్బారావు అడుగుతాడు, చెప్పాలి సమాధానం. మీరు ఏబి వెంకటేశ్వరరావు అడిగాడు కాబట్టి అది అసత్యం అంటే ఎట్లా? మీరు 1,20,000 తెలుస్తుంది. మీ హయాంలో 5 ఏళ్ల కాలంలో ఏమేమి దోపిడీ చేశారో ఒకేసారి రాకపోవచ్చు గాక, క్రమక్రమంగా బయటపడతాయి. పడినప్పుడు మీరు చేయలేదు అంటే నిరూపించుకోవాల్సిన బాధ్యత మీది. నిరూపించుకోవాలి. మీరు 1,20,000 ఎందుకు కొన్నారు చెప్పండి సమాధానం. ఏం కొన్నారు? ఏముంది దాంట్లో? ఆ ట్రాన్స్ఫార్మర్లు ఎక్కడికి పోరా? ఇవాళ కూడా పనిచేస్తాను ఉన్నాయి. వాటిని పరిశీలిస్తే, వాటి నాణ్యత పరిశీలిస్తే, వాటి ధరలను పరిశీలిస్తే, మార్కెట్ నిపుణుల్ని కనుక వాటిని అనాలిసిస్ చేస్తే అన్ని బట్టబయలు అవుతాయి. ఇదేమి దాచేది కాదు, దాచే వస్తువు కాదు. ఆ టైంలో దేశవ్యాప్తంగా ట్రాన్స్ఫార్మర్స్ ని ఏ ప్రభుత్వాలు ఎంత రేటు కొన్నాయి, ఏ కంపెనీ ప్రజల సొమ్ముని పోయి ప్రజల సొమ్ముని దోపిడీ చేస్తారా? అందులో సంస్థ మీరు ఆగండి కొంచెం సురేష్ గారు ఒక నిమిషం అవుతారు. ఒకటి మీ ప్రభుత్వం అంటున్నారు, బాజీ గారు కాంగ్రెస్ పార్టీ, ఫస్ట్ అది కరెక్ట్ చేసుకోండి. ఆయన కాంగ్రెస్ పార్టీ కాదు, మీరు వైసీపీ పార్టీ కాదా? మీరెవరు చెప్పడానికి? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటి? మీ హయాంలో, మీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి సబ్జెక్టు దాని మీద మాట్లాడుతున్నా. సురేష్ గారు షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనే సంస్థ, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనే సంస్థ చాలా పెద్ద చెడ్డ పేరున్న సంస్థ, చాలా అవినీతి పోయిన సంస్థ, అనేక స్కాములతో సంబంధం ఉందని నిరూపించబడిన సంస్థ. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కి అంత క్రెడిబిలిటీ లేదు. అలాంటి సంస్థ ద్వారా జరిగిన డీల్ కాబట్టి ఖచ్చితంగా ఆసియాలోనే చాలా క్రెడిబిలిటీ అద్భుతమైన సంస్థ అని చెప్పేసి పాపం లక్ష్మణరావు గారు ఇది చెబుతున్నాడు ఇందాక. ఒక్కసారి గూగుల్ సెర్చ్ చేసుకోమనండి, దాని భాగవతం అంతా అర్థమవుతుంది. బావిలో ఉన్న కప్పలకి ఏం చెబుతాం? బావిలో ఉన్న కప్ప అంట ఇదే ప్రపంచం అనుకుంటుందంట. లక్ష్మణరావు గారు, బావిలో ఉన్న కప్ప ఇదే ప్రపంచం అనుకుంటుందంట. అలాంటి వాళ్ళకి ఏం చెప్పలేం. మల్టిపుల్ స్కామ్స్ ఆరోపణలు ఉన్నాయి ఆ సంస్థ మీద. చెప్పింది విన్న తర్వాత సమాధానం చెప్పండి. ఇప్పుడు ఆర్టీఐ ద్వారా వచ్చిన సమాచారం ప్రకారంగా ఒక వస్తువుని, ఒక అవినీతి ఆరోపణలు పెద్ద ఎత్తున ఆరోపించబడిన ఒక సంస్థ ద్వారా జరిగిన డీల్లో 40 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ఆరోపణ వచ్చింది. క్లియర్ కట్ సాక్ష్యాధారాలతో సహా ఉన్నాయి.
70,000 వస్తువుని 1,20,000 కొన్నట్టుగా ఆర్టీఏ ద్వారా వచ్చిన బిల్స్ కానివ్వండి, ఆడిట్ కానివ్వండి, ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్ట్స్ కానివ్వండి, ఇంతటి తెల్లని చేస్తా ఉన్నాయి. మీరు నిరూపించండి. దాంట్లో బంగారంతో తయారు చేసిన ట్రాన్స్ఫార్మర్లని చెప్పండి. పోనీ దాంట్లో బంగారాన్ని తాపడం వేసాము ట్రాన్స్ఫార్మర్లకని చెప్పండి, నమ్ముతాం మేము. అంతేగాని జరగలేదంటే ఎట్లా? సాక్ష్యాధారాలు ఉన్నాయి. రేపు పొద్దున ఎక్కడికి పోయి అయ్యే ట్రాన్స్ఫార్మర్లు అక్కడే ఉన్నాయి, పనిచేస్తా. అలాగే పక్క రాష్ట్రంలో వెళ్ళి ఎంక్వైరీ చేసినా కానీ అర్థమైపోతాయి ఆ బిల్స్ అన్ని కూడా. మీరు తప్పించుకోవడానికి అవకాశం లేదు. మీరు ఏ రకంగా తప్పించుకుంటారు? మీరు కొన్న ట్రాన్స్ఫార్మర్లో బంగారం లేపనం ఏమైనా ఉంటే చూపించండి, నమ్ముతాం, యాక్సెప్ట్ చేస్తాం. ఇది ప్రజల సొమ్ము. మీ ఇష్టం వచ్చినట్టు దారాలు చేసినట్టు కుదరదు. బఠానీలు పంచుకున్నట్టు పంచుకుంటే సరిపోయిందా? అరే ప్రతి దాంట్లో కూడా అవినీతి. ఏది వదిలేరండి? గత ప్రభుత్వంలో ఏది వదిలేరు వీళ్ళు? ప్రతి దానిలో కూడా కమిషన్లు కొట్టేశారు, స్కాములు, లక్షల కోట్ల రూపాయల దోపిడీ. ఇసుక వదిలేరా? మట్టి వదిలేరా? లిక్కర్ వదిలేరా? ఏది వదిలేరండి? ఆఖరికి పోలీసులు వాడే జీపుల్లో ఉన్న డీజిల్లో కూడా అవినీతి, దాంట్లో కూడా మోసం. ఎన్ని వచ్చినాయండి? ఈ 5 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వానికి సరిపోదు వీళ్ళ అవినీతిని మొత్తం తీసి లిస్ట్ చేసి వాళ్ళని విచారించడానికి. కాబట్టి అది కాదు, మీ మీద ఆరోపణ వచ్చింది కాదని మీరు నిరూపించుకోండి. మేము చేయలేదండి, మేము నిక్కచ్చిగా చేశాము, మేము 1,20,000 కొన్న ట్రాన్స్ఫార్మర్ కరెక్టే అని నిరూపించండి, ప్రజలకు చెప్పండి. మేము ఆరోపిస్తున్నాం మీ ప్రభుత్వంలో జరిగింది అవినీతి అని, నమ్ముతున్నాం. మీరు ప్రజలను నమ్మించండి. ఎలా నమ్మిస్తారో అది కానీ మీరు అడ్డంగా వాదిస్తే సరిపోతా. అట్లాగే ఈ కొనుగోలు భాగవతం చేసిన సంస్థ యొక్క క్రెడిబిలిటీని కూడా తీయండి బయటికి. ఇంకా చాలా వాటిల్లో ఉన్న లిస్ట్ ఉంది నా దగ్గర, ఆ సంస్థ ద్వారా జరిగిన స్కామ్స్. కాబట్టి సురేష్ గారు, ఇది ఖచ్చితంగా దీని మీద విచారణ జరిపించాలి, బాధ్యుల్ని శిక్షించాలి, షిరిడీ సాయి సంస్థని బాధ్యుల్ని చేయాలి. అసలు ఎంతండి? హద్దు ఎక్కడుందండి ఈ దోపిడీకి? ఈ ప్రజల సొమ్ముని ఈ రకంగా దోపిడీ చేస్తే హద్దు ఎక్కడుంది? దీనికి ఎలా రికవరీ చేయాలి వీళ్ళ దగ్గర నుంచి? ఇవాళ మనం మాట్లాడుకోవడం ఒక్కటే కాదు కదండి, ఎంత దోపిడీ జరిగింది. మన ట్యాక్స్ పేయర్ సొమ్ము అన్నది ఈ రకంగా దోపిడీ చేసి వదిలేసి మేము ఏం జరగం, మేము శుద్ధ పూసలం అంటే ఎట్లా కుదురుద్ది? ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. లక్ష్మణ గారు, మీరు ఇలా రన్నింగ్ కామెంటరీ చేస్తా ఉంటే ఏం ఉపయోగం లేదు. ఇంకా ప్రజలకు దూరం అవడం తప్ప ఈ రకంగా వాదన చేయటం వల్ల ఉపయోగం లేదు. ఏమన్నా ఉంటే మనము ఒక స్టేట్మెంట్ ఇచ్చామంటే శానిటీ ఉండాలి. ఒక ఎవరిచ్చారండి? ఎవరు? నలమోతు చక్రవర్తి అనే వ్యక్తి, ఆయన క్రెడిబిలిటీ, ఆయన గురించి తెలిస్తే మీరు ఇలా మాట్లాడరు. నలమోతు చక్రవర్తి కాసేపు ఏబి వెంకటేశ్వరరావు పక్కన పెట్టండి. నలమోతు చక్రవర్తి అన్న ఆయన ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవకతవకల మీద కూడా ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయనే కాదు, ఆయన అందులో ఆర్టీఐ నుండి తెప్పించాడు. అంటే ఆర్టీఐ ఇచ్చాడు ఇన్ఫర్మేషన్ క్రెడిబిలిటీ లేదా, శాంక్టిటీ లేదా? ఏ ఆర్టీఐ పెట్టాలని రిపోర్ట్లు పెట్టండి. ఒకటి సార్, మీకు ఒకటే సార్, సూట్గా నేను అడుగుతా ఉన్నా, మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఎలాగ అవినీతి జరిగింది మీకు తెలుసు. విత్ బిల్ మీరు తీసుకొచ్చినట్టు ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఏదైతే ఉందో తీసుకొచ్చారు కదా, బిల్ టు బిల్ ఉన్నాయి కదా, గో హెడ్. అట్లా అన్నారు, బాగుంది. ఆగండి, వెయిట్ చేయండి. మరి జరగట్లేదు ఇప్పుడు. మరి అట్లా మాట్లాడవచ్చు కదా. ఇప్పటి వరకు అసలు జరగలేదని చెప్పేసి, ఇది ఒక్కొక్క చోట ఒక్కో రేట్ ఉంటుందని చెప్పేసి, మరి ఈ రకంగా వాదన ఎందుకు? రైట్, ఓకే. అంటే మీకు చెప్పిన నిజాలా? మీరు వాదిస్తే నిజాలా? మీరు చెప్తే నిజాలా? అక్కడ 70-80 వేలు పెట్టి వేరే రాష్ట్రాలు కొన్నా, ఇక్కడ 1,39,000 అని చెప్పేసి అక్కడ రికార్డు చూపిస్తుంటే మీరు నిజాలు అంటారండి? అడుగురు అక్కడ ఆధారాలతో అక్కడ ఇచ్చింది. ఇప్పుడు మనం డిబేట్ పెట్టింది అక్కడ ఆధారాలతో సమర్పించిన తర్వాతే ఇప్పుడు మనం డిబేట్ పెట్టాం. ఓకే, రైట్. I don't have time to listen all that bullshit. Okay, let's move on to the next topic.